నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. దంగేటివారిపాలెం పాస్టర్ చంటి దొరపై ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. ముమ్మిడివరం మండలం దంగేటివారిపాలెంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాస్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పాస్టర్పై చర్యలు తీసుకోవాలని జనసేన, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు పోలీసులకు వినతి పత్రం అందజేశారు. అనుమతులు లేకుండా ఆక్రమణలో ఉన్న చర్చిలను అధికారులు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఎవరైతే మన అనాథాల సేవ సింగరాయపాలెం అనే పాస్టర్ ఉన్నాడో అతను మతాలని, కులాలని రెచ్చగొడుతూ మన హిందూ సమాజాన్ని మొక్కలు చేయాలనే ఒక ఉద్దేశంతో ప్రజలను కూడా రెచ్చగొడుతూ ఒక చర్చి వద్ద నుండి అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ హిందూ సమాజాన్ని ఎడగొట్టాలనే ఒక ఉద్దేశంతో మన సనాతన ధర్మాన్ని ఈ పాటించే వాళ్ళందరినీ కూడా నరికేస్తానంటూ మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి వారిని కూడా ముక్కలుగా నరికేస్తాం ఇక్కడ ఎవరన్నా మాట్లాడితే అని హెచ్చరిస్తున్నా మనం చూస్తూ ఇలాగే ఊరుకుంటుంటే అతను మరికొంతమంది కూడా ఈ కోనసీమలో తయారయ్యి ఈ విధంగా చేయటానికి చల్లగా పచ్చగా ఉండే కోనసీమని ఒక సిచ్చిరేపాలనే ఉద్దేశంతో ఏ విధంగా అయితే వీళ్ళు రెచ్చగొడుతున్నారో ఈయన వెనకాల ఉన్న శక్తులు ఏంటి, ఏ రాజకీయ పార్టీ వెనకాల ఉండి నడిపిస్తుంది అతన్ని, ఇవన్నీ కూడా కోల్షంగా మీరు ఈ పోలీసు వారు చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఈరోజు మరి అనాథారం దగ్గర సింగరాయపాలెం ఉన్న పాస్టర్ చంటిబాబు అనే పాస్టరు మరి చేసిన అనుచిత వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ గారి గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు కూడా మేము అందరం దాన్ని ఖండిస్తున్నాము. ఎందుకంటే పాస్టర్గా ఉన్నవాడు పాస్టర్ వృత్తి చేసుకోలే తప్ప రాజకీయ పరంగా బయటకు వచ్చి మాట్లాడడం అన్నది కూడా చాలా దారుణం అండి. అది అలాంటి పాస్టర్ని కూడా ఖండించాలి, శిక్షించాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ఎంత గౌరవిస్తారో అలాగే ముస్లిం మతాన్ని, క్రైస్తవ మతాన్ని కూడా గౌరవిస్తారు. క్రైస్తవులు కూడా ఆయన్ని ఎంతో అభిమానంగా చూస్తారు, ఎంతో గౌరవంగా ఆయన్ని చూస్తారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ పాస్టర్ని శిక్షించాలని, దండించాలని మేము జనసేన పార్టీ తరపు నుంచి మేము అందరం కోరుకుంటున్నాము. ఈ 2 రోజుల క్రితం ముమ్మిడివరం మండలం అనాథవరం గ్రామంలో అనధికారికంగా నిర్వహిస్తున్న చర్చి పాస్టర్ హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా హిందువులు ఎంతో పవిత్రంగా భావించే దేవీదేవతలను తోలనాడుతూ గవర్నమెంట్ ఏదైతే భూమి ఉందో దాన్ని ఆక్రమణ చేసి పంట కాలువని ఆక్రమణ చేసి కట్టిన చర్చిని అక్కడ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా దారుణంగా మాట్లాడుతూ ఏదైతే అతను వ్యాఖ్యలు చేశాడో అంటే అతన్ని చర్యలు తీసుకోవాలని, కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ చర్చిని తొలగించాలని మేము విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ తరపున డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీరామ్. చర్చి పాస్టర్ చంటి ద్వారా డేనియల్ కెనడీ అనే వ్యక్తి 8/3/2026 తేదీన అనుచిత వ్యాఖ్యలు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కొద్దిదేవి పవన్ కళ్యాణ్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చాలా విద్వేషపూరితంగా, మతాలను రెచ్చగొట్టే విధంగా, కులాలను రెచ్చగొట్టే విధంగా చాలా దారుణంగా మరి రోడ్డు మీదకి వస్తే సనాతన ధర్మం మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని మొక్కలుగా నరుకుతానని, నరకమని మరి ప్రేరేపించడం అన్నది చాలా దారుణం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి కూడా అన్ని మతాల మీద గౌరవం ఉంది, అన్ని ప్రాంతాల మీద గౌరవం ఉంది, అన్ని వర్గాల మీద గౌరవం ఉంది. ఒక జనసేన పార్టీ ఏ వర్గానికో ఏ మతానికో పరిమితం కాదు. కానీ ఏ పాస్టర్ గారైనా, ఏ పూజారైనా ఆ మతాన్ని గౌరవించుకోవడంలో తప్పులేదు, ఆ మత ప్రచారం చేసుకోవడంలో తప్పులేదు. కానీ ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి మీద మరి రాజ్యద్రోహి కేసు కింద వస్తుంది. ఈ రోజున చాలా దారుణంగా మరి మొక్కల కింద నరకండి. మరి దాంతో కూడా తగ్గకుండా అతనికి మానసిక పరిస్థితి ఎలా ఉందో తెలియదు, కానీ అతను ఎవరన్నా ప్రేరేపించారో కూడా తెలియదు. కానీ అతని వరకు మరి చాలా దారుణంగా ఎవరన్నా కార్యకర్త ఉంటే కూడా, అభిమానులు ఉంటే కూడా మీరు వాళ్ళని కూడా రెచ్చగొట్టే విధంగా, ఇది ఒక పెద్ద ఇష్యూ చేసే విధంగా, మతాల మధ్యన ఒక విద్వేషపూరితమైన గొడవ చేసే విధంగా. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దిమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం.
విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.